ప్రార్థన. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, జీవము గల తండ్రి, మీ ప్రశస్తమైన, శ్రేష్టమైన, ఘనమైన, విలువైన నామాను బట్టి మీకు హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. గడచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మీ రెక్కల చోటున మమ్మలను పదిలపరిచి, భద్రపరిచి, కాపాడి ఈ పునరుద్ధాన దినములో మేమందరం కూడా మీ సన్నిధిలో పాలిభాగస్తులమై మీ నామమును స్తుతించటానికి, ఘనపరచటానికి, హెచ్చరిక చేసుకునడానికి మా హృదయాల్లో మిమ్మల్ని గూర్చిన ఆయన స్తుతిగానాలతో కూడిన ఆత్మీయ గీతాలాపనతో మమ్మల్ని మేము ప్రోత్సహించుకుంటూ, బలపరుచుకుంటూ మీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చారు. ప్రార్థనలో సహాయం చేశారు, మీకు స్తోత్రాలు. నీ వాక్యమును ధ్యానించటానికి సన్నద్ధమై, నీ మాటలు ధ్యానించటానికి, నీ వాక్యము ద్వారా బలపరచబడ్డానికి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము కట్టుకునడానికి సిద్ధపడుతుండగా బలహీనతలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ, బలమైన దుర్గమ్మగా మీరే తోడై ఉండి సహాయం అనుగ్రహించుమని, నీ భద్రత, నీ కాపుదల ప్రతి కుటుంబానికి మీరు ప్రసాదించుమని, శ్రమలో ఉన్న కుటుంబం వైపు, కష్టములో, వేదనలో ఉన్న కుటుంబం వైపు మీకు అనుదృష్టి ఉంచి సహాయం చేయమని, కృపయు క్షేమమును అనుగ్రహించగల మీ చేతిలోనికి మమ్మల్ని మేమే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మహోన్నతమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఈ పునరుద్ధాన దినములో చేరువచ్చిన పరిశుద్ధులను, దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం గట్టిగా. దేవుని మహోన్నతమైన దయను బట్టి గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మంచి భద్రతను, కాపుదలను, ఆశీర్వాదమునిచ్చి దయగలిగినటువంటి తన వాక్కు చేత మనల్ని నడిపించినటువంటి దేవుణ్ణి మనసారా స్తుతియాగాలు తెలియపరుచుకుంటూ గడిచిన సోమవారం నుండి నిన్నటి రాత్రి వరకు తెల్లవారుజామున అలాగే సాయంకాలపు ప్రార్థనలో కూడా దేవదేవుడు సహాయం చేసినందుకు దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే మరొక 3 దినాలు మన ముందున్నాయి. సోమవారం, మంగళవారం, బుధవారం మీరు సహాయపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గడిచినటువంటి దినాలలో ఈ నెహెమ్యా గ్రంథములో నుండి ఒక్కొక్క పాఠాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. గడిచిన వారం ఒక చక్కని పాఠాన్ని మనం అన్వేషణ చేశాము, ఆలోచన చేశాం. ఈ వారం కూడా కొన్ని సంగతులు మీతో మాట్లాడడానికి దేవుడు అనుగ్రహించినటువంటి భాగ్యాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ, ఒకవేళ ఎవరైనా వినని వారు ఉన్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో ఆ ప్రసంగాలు ఉన్నాయి కనుక వాటిని వినవలసిందిగా ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరొకసారి చదువుదాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనంలో, అంతటా నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని నీ సహోదరుల పక్షముగా, నీ కుమారుల పక్షముగా, నీ కుమార్తెల పక్షముగా, నీ భార్యల పక్షముగాను నీ నివాసములు మీకుండునట్లు యుద్ధము చేయుడి. చాలా జాగ్రత్త వినాలి. ఇప్పుడు నెహెమ్యా ఒక గురుతరమైనటువంటి పని జరిగిస్తూ ఉన్నాడు. ఏంటి అతను చేసే పని అంటే, యెరూషలేము యొక్క ప్రాకారము కట్టబడుతూ ఉంది. ప్రాకారం కట్టడానికి దేవుని చేత బలపరచబడిన వాడై, దేవుని చేత హెచ్చరిక చేయబడిన వాడై,
ఉద్యోగం ఉన్నా, స్థితిగతులు బాగున్నా, పరిస్థితి ఉన్నా, భార్య బిడ్డలు ఉన్నా, కుటుంబం ఉన్నా, అతని స్థాయి ఉన్నతమైనదైనా ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి తలంపుతో పాడైపోయిన, శిథిలమైపోయిన, పడిపోయిన ప్రాకారమును కట్టాలి, గోడ కట్టాలి. దానిని ప్రహారీ గోడ అంటారు. ఏమని పిలుస్తారు? ప్రహారీ గోడ. ఈ ప్రాకారపు గోడ కట్టాలి, దాని నిర్మాణం చేయాలి అని సంకల్పించి ఇప్పుడు ఆ యెరూషలేము యొక్క ఆ మందిరము చుట్టూ, యెరూషలేము చుట్టూ ప్రాకారపు గోడ కట్టడానికి పూనుకున్నాడు. ఈ ప్రాకారము కడుతూ ఉండగా శత్రువులు వచ్చారు, దాడి చేయడం మొదలుపెట్టారు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, మన శత్రువులు ఎక్కడి నుంచో రారో, మనలో నుండే బయలుదేరతారు. శత్రువు కూడా బయట నుండి రాడు, మన నుంచే ప్రారంభిస్తాడు. అందుకే శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పుడు ఇదిగో నెహెమ్యా ఎలాగైతే బలపరచబడి, ఎలాగైతే స్థిరపరచబడి ఒక మంచి కార్యము చేయడానికి సన్నద్ధమై పనిచేస్తున్నాడో, అలాంటి గొప్ప పనిచేసే శక్తిమంతుడైనటువంటి విశ్వాసులుగా మనము మలచబడాలి, మార్చబడాలి. దైవజనాంగమా, సాతానుడు శోధిస్తాడు. అందుకే మనం పాడుతున్న పాటలలో సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను, సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. అంటే సాతాను శోధనలు అధికమైన సొమ్మసిల్లక నేను సాగెదను. లోకము శరీరము లాగినను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము కూడా లాగుతుందా? లాగుతుంది. సాతాను శోధనలు అధికముగా ఉంటాయా? ఉంటాయి. అయితే క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైన మాటలు ఆ పాటలు రాశాడు. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను, యేసు చాలును. ఎవరు చాలు? యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అంటే నా జీవితానికి యేసు చాలు. సాతాను శోధనలు అధికమైన సమస్యలకు నేనేమవుతాను? సాగిపోతాను. ఒక దైవికమైన కార్యము నువ్వు చేపడుతున్నప్పుడు, దేవుని పని సంబంధమైనటువంటి కార్యాలలో నువ్వు నిబద్ధత కలిగి పని చేస్తున్నప్పుడు నిన్ను శోధించే సాతానుడు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. మర్చిపోకూడదు. నెహెమ్యా ఒక మంచి కార్యం చేయడానికి వచ్చాడు, ఒక మంచి పని చేయడానికి సన్నద్ధమై వచ్చాడు, ఒక మంచి పనికి గురుతరముగా పని చేయడానికి వచ్చాడు. ఇప్పుడు అతను పని చేస్తున్న ఆ పనికి ఇప్పుడు అతడు నిలబడి ఒక ప్రాకారం కడుతున్నాడు. ఇప్పుడు ఈ ప్రాకారం కట్టేటప్పుడు అంటున్నాడు, ప్రాకారము కుర్చీ మార్చున్నామా, ప్రాకారం మార్చబడుతున్నప్పుడు, ప్రాకారము కట్టబడుతున్నప్పుడు అతను చెబుతున్న మాట తెలుసా? అయ్యా, మీరు ప్రాకారము కట్టాలంటే ఒక చేతితో పని చేయండి, ఒక చేతితో మీరు ఆయుధము ధరించండి. వినాలి, ఏం కట్టాలట? ప్రాకారము కట్టాలంటే ఒక చేతితో ఏం పట్టుకోవాలి? ఆయుధం పట్టుకోవాలి. ఒక చేతితో ఏం చేయాలి? పని చేయాలి. కొందరు పని చేస్తూ ఉండగా కొందరు కాపలా కాశారట, కొందరేమో పని చేస్తున్నారట, కొందరు ఏం చేశారట? కాపలా కాశారట. ఇంతకీ ఎందుకు కాపలా అవసరం అంటే స్పష్టంగా రాశాడు, మీ కుమారుల కొరకును, మీ కుమార్తెల కొరకును, మీ భార్యల కొరకును, మీ సహోదరుల కొరకును, మీ నివాసము, మీకు అందరు నాతో చెప్పండి, మీ నివాసము
మీకుండునట్లు. అంటే ప్రాకారము కడుతుంటే దాడి జరుగుతుంది, ప్రాకారం కడుతుంటే శ్రమ సంభవిస్తుంది, ప్రాకారం కడుతుంటే విపత్కర పరిస్థితులు వస్తాయి. ఎవరి మీదకి? మీ భార్యల మీదకి. ఎవరి మీదకి? మీ కుమారుల మీదకి. ఎవరి మీదకి? మీ కుమార్తెల మీదకి. ఎవరి మీదకి? మీ సహోదరుల మీదకి దాడి ప్రారంభమవుతుంది. శత్రు పనదే. నిన్ను పడగొట్టాలంటే దాడి చేయాలి, నిన్ను దిగజార్చాలంటే నీ మీద దాడి జరగాలి. ఆ దాడి నీ భార్య మీద కావచ్చు, నీ భర్త మీద కావచ్చు, నీ కుమారుల మీద కావచ్చు, నీ కుమార్తెల మీద కావచ్చు, నీ సహోదరుల మీద కావచ్చు. దాడి జరుగుతుందని ముందే చెప్తున్నాడు. దాడి జరుగుతుంది. అందుకే మీ నివాసములు మీకుండునట్లు, మాట పట్టుకోండి, మీ నివాసములు మీకుండునట్లు మీరు ఏమి చేయుడి? యుద్ధం చేయుడి. యుద్ధము చేయాలి. జీవితమే ఒక పోరాటం. జీవితం అంటేనే ఒక పోరాటం అట. ఏదో తెలియని ఆరాటం. ఈ ఆరాటాల మధ్య, పోరాటాల మధ్య జీవిత ప్రయాణం కొనసాగుతున్నప్పుడు నీవు బలముగా నిలబడుతున్న నీ ఆత్మీయ జీవితానికి అవరోధాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అందుకే ఆయుధము ధరించాడు. ఒక చేతితో ఆయుధం, ఒక చేతితో పని చేస్తూ, కొందరు కాపలా కాస్తూ, కొందరు పని చేస్తూ ప్రాకారం కట్టడం మాత్రం మానలేదండి. ఎన్ని రోజుల్లో కట్టారు? 52 రోజుల్లో. మనసు పెట్టండి, ఎన్ని రోజుల్లో అంటే 52 రోజులు వీళ్ళు ఏం చేస్తూనే వచ్చారు? శోధింపబడుతూనే వచ్చారు. అవతల శత్రువు దాడి చేస్తున్నాడు, శత్రువు శోధిస్తున్నాడు. దాడి మొదలయ్యింది, శోధన ప్రారంభమైంది. కానీ మీరు గమనించవలసిన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? వీళ్ళు చెయ్యతరిచిన పని మాత్రం ఆపడం లేదు. ఏ పని? ప్రాకారము కట్టే పని. మనసు పెట్టాలి. ఏం కట్టే పని? గట్టి చెప్పండి. ప్రాకారం కట్టే పని, గోడ కట్టే పని ఆపడం లేదు. వీళ్ళు గోడ కట్టాలా, ప్రాకారము కట్టాలా, ప్రాకారం బాగుండాలా. ప్రాకారం ఉంటే ప్రాకారం యొక్క విలువేంటో తెలిసిన వాడు ప్రాకారం కట్టక మానడు. ప్రాకారం కడతాడు, ప్రాకారం కడతాడు. ప్రాకార అర్థం చెప్పక పూర్వం ఈ మాటలు అవసరం. నీ అంతటి నువ్వు కట్టలేవండి. ఏ కట్టడం కూడా నువ్వు కట్టలేవు. ఏది కట్టాలన్నా అక్కడ ఎంత స్పష్టంగా రాశాడంటే చదువుదాం చూడండి. అంతటా నేను లేచి చూచి ప్రధానులతో, అధికారులతోనూ జనులతో వారికి మీరు భయపడకుడి. మొదటి మాట, నువ్వు ప్రాకారం కట్టాలంటే ఎదుట ఉన్న శత్రువుకు నువ్వు భయపడకూడదు. మనసు పెట్టండి ప్లీజ్. ప్రాకారం చాలా ప్రాముఖ్యం. ప్రాకారం గురించి చెప్పక పూర్వం ఈ మాటలు చెప్తున్నాను, మనసు పెట్టండి. మొదట నీలో ఉండకూడదు ఏంటో తెలుసా? భయం ఉండకూడదు. ప్రాకారం కొడుతున్నావు. ఒక సైనికుడు యుద్ధంలోకి వెళ్ళేవాడు శత్రువుకి భయపడ్డావు, మరణానికి భయపడ్డావు. తన ఎదుట ఎంత అంటే భయంకరమైన కనబడుతున్నా వాడి పన్నెట్టు తెలుసా? నేను పోరాడేవాడిని. ఏం చేసేవాడిని? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. పోరాడేవాడు. క్రైస్తవుడు పోరాడేవాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో తిమోతికి రాస్తూ పౌలు గారు చెబుతున్న మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, పౌలు గారు తిమోతిని బలపరుస్తూ ఈ మాటలే చెప్తున్నాడు. ఏమనో ఒక్కసారి చదువుదాం. రెండవ అధ్యాయము తిమోతికి పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయములో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దయచేసి 3వ వచనం. ఇది మంచిదియు. 2వ అధ్యాయం, 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. వినాలండి. అందరికి వందనాలు. గట్టి చెప్పండి. ఇంకా చాలా బళ్ళు రావాలా. మనసు ఎలా పెట్టండి. మళ్ళీ చదువుదాం. క్రీస్తు యేసు యొక్క
మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఏమంటే వినాలి, నాతో కూడా అన్నాడంటే పౌలు గారు కూడా ఏమో అనుభవిస్తున్నాడు? గట్టి చెప్పాలా? ఎంత గొప్ప సంగతి అండి. అసలు శ్రమలో ఉన్నవాడు, ఒరే బాబు నువ్వెందుకు నమ్ముకున్నావురా, నువ్వెందుకు వెంబడించావురా, నువ్వెందుకురా బాబు ఎలాగున్నావు, ఒరే బాబు ఇందులో ఇంత శ్రమ ఉందని నాకు తెలియదురా, నేను మానేద్దునరా అనాలిగా. అలాగా అనడం లేదు. ఏమంటున్నాడు తెలుసా? మళ్ళీ చదువుదాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు, అంటే సైనికుడి లక్షణం ఏంటంటే యుద్ధం చేయాలి. అమ్మ వినాలి, సైనికుడి లక్షణం ఏంటి? గట్టి చెప్పండి. నువ్వు కూడా యుద్ధం చేయాలా? యుద్ధం చేయాలి. గత వారం మీకు చెప్పాను, భూమి మీద బ్రతుకు కాలమే ఒక యుద్ధం. యుద్ధంలో మరణముతో యుద్ధం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. త్వరగా ప్రసంగి గ్రంథం. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి ఏమి లేదో అధికారం లేదో, మరణ దినము ఎవనికి వశము కాదు. ఏ దినం? ఆగండి, ఏ దినం? మరణ దినం అని రాసి ఏమన్నాడు చదువునన్నా? ఈ యుద్ధమందు అంటాడేంటండి? ఈ యుద్ధమందు అంటాడేంటి అంటే ప్రతిరోజు మరణ దినము ఎవరికి వశము కాదు కాబట్టి, ఏ దినాన్ని ఏది సంభవిస్తుందో తెలియదు కాబట్టి నీ జీవితంలో ప్రతిరోజు యుద్ధమే కదా, పోరాటమే కదా. గత వారం మీకు చెప్పాను, మీలో యుద్ధములను పోరాటములను, అమ్మ మౌనంగా ఉన్నారే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవాలలో పోరాడే భోగేచ్చలే కదా. అవయవాలలో ఏముంది? పోరాటం. లోకంతో ఏముంది? పోరాటం. బ్రతుకంతా ఏముంది? పోరాటం. అంటే బ్రతుకంతా పోరాటమేనా? పోరాటమే. అందుకే క్రైస్తవుడు సైనికుడు. చాలా కాలము గతించిపోయే, చాలా కాలం అయిపోయింది. ఇంకా మౌనంగా ఉంటావా? కదలిరావా? ఓ కర్షక, క్రైస్తవ, కదలిరా. ఎందుకంటే నీ జీవితమే ఒక సిలువ, నీ జీవితమే ఒక పోరాటం. లోకములో బ్రతుకుతున్న వాడిలా కాదు నీ పోరాటం. లోకంలో బ్రతుకుతున్న వాడికి అన్ని సుఖాలే కనపడతాయి. అందుకొరకు నువ్వు పిలువబడలా. నువ్వు పిలువబడ్డావంటే కారణం సెలెక్ట్ చేశాడు. ఒక వ్యక్తి మిలిటరీలో చేరాలంటే సెలక్షన్ ఉంటుంది. వాడు సెలెక్ట్ చేయబడతాడు. వీడు సైనికత్వానికి అర్హుడా కాదా, సైనికుడిగా పనిచేస్తాడా, పని చేయగలడా లేదా ఆలోచిస్తారు. ఒక ఉద్యోగం చేయాలంటే అర్హత ఉండాలి. ఒక సైనికుడు కూడా అర్హత ఉండాలి. అర్హతకు సంబంధించి టెస్టులు పెడతారు, శరీరాన్ని కొలుస్తారు, వాడిలో ఉన్న ఫిట్నెస్ చూస్తారు. వీడు అర్హత కలిగిన వాడు కాదు అని ఎన్నుకోనే కదా అతన్ని సైనికుడిగా యుద్ధ భూములకు పంపడానికి తరిఫీదిస్తారు. కొంతమంది ట్రైనింగ్లోనే పారిపోయి వచ్చేస్తారు. అందుకే అగ్రిమెంట్ చేస్తారండి. ఏం చేస్తారు? సైనికుల దళములో చేరేవాడికి ముందేముంటుంది? అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ చేస్తారు. దైవ జనాంగమా, ఒక సైనికుడికి ఈ సెలక్షన్ ఎందుకు ఇస్తారు చెప్పనా? వాడు యుద్ధంలో నిలబడతాడో నిలబడ్డాడు. మా అమ్మగారు వాళ్ళకు తమ్ముడు ఉండేవాడు. మా రెండో తాతయ్య కొడుకు, ఆయన పేరు గంధం బాబురావు గారు. ఆయన కూడా మిలిటరీకి వెళ్ళాడు. మిలిటరీకి వెళ్ళిన తర్వాత సెలవులకు వచ్చిన తర్వాత వివాహం చేస్తారుగా, వివాహం చేశారు. మా ఆంటీ ఎవరంటే టీచరు, అంచేత ఆవిడ తెల్లగా ఉంటుంది. ఆవిడ వివాహం చేసుకున్నాడు. ఇంకంతే, పెళ్ళయింది. మళ్ళీ మిలిటరీకి వెళ్ళాడు. ఎవరు చెప్పకుండా దొంగసాడికి పారిపోయి వచ్చాడు. మళ్ళీ అల్లా భార్య పిల్లలు. మొన్ననే ప్రభునందు నిద్రించాడు ఆయన కూడా. మిలిటరీకి వెళ్ళాడు, అక్కడ నిలబడ్డానికి ప్రయత్నం చేశాడు.
అదే మాటలు పౌలు గారు వాడతాడు. చూడండి ఈ మాటలు చూడండి, చదువుదాం ఒకసారి. ఆ మాట చదువుదాం. సైనికుడెవను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఏమండి, ఈ జీవన వ్యాపారంలో ఏం చేయడట? చిక్కుకోడు. యుద్ధానికి వెళ్ళేవాడు జీవన వ్యాపారాల్లో చిక్కుకోడు. నెక్స్ట్ వచ్చినాం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారము పోరాడకుంటే వానికి ఏమి దొరకదట? కిరీటము దొరకదు. అంటే పోరాడేవాడికి నియమం ఉండాలి. పోరాడేవాడికి జీవన వ్యాపారాలు ఉండకూడదు. వెనకాల మా ఆవిడ ఏం చేస్తుంది, మా పిల్లలు ఏం చేస్తారు, మా వాళ్ళు ఏం చేస్తారు అని ఉండకూడదంట. వినాలి వినాలి వినాలి. నియమం ప్రకారం పోరాడాలి, జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. ఆ తర్వాత పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకునము, అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. నేను చెప్పే మాటలు ఒకసారి ఆలోచించు. ప్రభుతో ఉంటానని, ప్రభుతో గడుపుతానని మాటిచ్చి వచ్చావు కదా. నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా. నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. నువ్వు నా పనికి కావాలనే నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. నువ్వు నాతో ఉండాలని. సంఘమా, నువ్వు ఊరకని వచ్చిన వ్యక్తివి కాదు, పిలవబడిన వ్యక్తివి. నేను దేవుడు సెలెక్ట్ చేశాడు. తన పని కొరకు, తన వారిగా బ్రతకడం కొరకు సెలెక్ట్ చేశాడు. ఈ సెలక్షన్లో ఒక సైనికుడివి. ఈ పోరాటములో, ఈ ఆత్మీయ జీవితంలో నీ మీద శత్రువు ఖచ్చితంగా దాడి చేస్తాడు. ఖచ్చితంగా దాడి చేస్తాడు. నా జీవితం కూడా దాడి చేశాడు. ఇప్పటికీ కొన్నిసార్లు చేస్తూనే ఉంటాడు. దాడి చేస్తున్నప్పుడు సమాధానం ఉండదు. దాడి చేస్తున్నప్పుడు సంతోషం ఉండదు. దాడి చేస్తున్నప్పుడు నీ జీవితం మీద నీకే విరక్తి కలుగుతుంది. దాడి చేస్తాడు వాడు. వాడి పనే దాడి చేయడం. వాడి గురే నిన్ను పడగొట్టడం. వాడి ఆలోచనే నువ్వు పతనమైపోవడం, ఆత్మీయంగా పతనమైపోవడం, ఆత్మీయంగా దిగజారిపోవడం, ఆత్మీయంగా వెనకడుగు వేయడం, ఆత్మీయ స్థితిలో పడిపోయేటట్లుగా చేయడం, మానసికమైన ఒత్తిళ్లకు లోనైపోయి నీ ప్రేమకు కొదువై నీకు దూరమైనప్పుడు ఇంకా నా మీద కృప చూపుతున్నావా? ఇంకా నా మీద కృప చూపుతున్నావా? నేను ఆత్మీయతలో పడిపోతున్నప్పుడు, దిగజారిపోయినప్పుడు కూడా నన్ను లేపడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీ విరోధి నీ మీద దాడి చేయకుండా ఉంటాడా? అందుకే కదా నేను యుద్ధం చేయమంటున్నాడు. దావీదు అంటాడు, ఆయన నా చేతులకు యుద్ధము చేయ నేర్పేవాడు. నా చేతులకు ఏమి నేర్పుతాడు? యుద్ధము చేయ నేర్పుతాడు. నేను ఎలాగో పోరాడాలో, నేను ఎలాగో యుద్ధము చేయాలో నా దేవుడు నాకు యుద్ధము చేయ నేర్పుతాడు. అపవాది నీ మీద దాడి చేయకుండా ఉండడండి. అందుకే కదండి నెహెమ్యా తన ప్రజలను బలపరుస్తున్నాడు. అయ్యా, మీ కుమారుల కొరకు, మీ కుమార్తెల కొరకు, మీ సహోదరుల కొరకు, మీ భార్యల కొరకు మీ నివాసాలు మీకు ఉండేటట్లుగా మీరేం చేయండి? ఏమంటే యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలి. యుద్ధము నీకు అవసరం. ప్రాకారము కట్టాలా? యుద్ధము చేయాలి. నీ ఇంటికి ప్రాకారము కావాలి. ప్రాకారము లేనిదే నీ ఇంటికి భద్రత లేదు. ప్రాకారము దేనికి సూచన తెలుసా? ఒకటి, హద్దులకు సూచన. ఇంటికి ప్రహారీ కడతారు గోడ. ఎందుకు కట్టుకుంటారు? ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ స్థలానికి ఈ స్థలానికి మధ్య ఏంటి? అరే అలా మౌనంగా ఉన్నారు. ఏంటది? హద్దు. హద్దు. హద్దు అంటే కంచి దాటి వస్తే నరికెత్తానంటాడు ఒకడు. కంచి కాదు, ఒకడు అన్నాడు బిర్రి దాటి వచ్చావా అంటున్నాడు ఒకడు. బిర్రెందుకురా నాయన? ఎందుకంటే హద్దు, కంచె, హద్దు. మొదటి మాట ప్రహారీ లేక ప్రాకారం ఎందుకో తెలుసా? నీకు హద్దులు పెట్టడానికి. హద్దులు అవసరమా? అవసరం.
నువ్వు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో, ఎక్కడ నువ్వు పని చేయాలో ఎక్కడ పని చేయకూడదో నీకు హద్దు ఉండాలా, హద్దులు ఉండాలా. హద్దులు లేని జీవితాలు ఉండవండి, హద్దులు ఉండాలా. ఆత్మీయతలు కూడా హద్దులు ఉండాలా. ప్రాకారము హద్దులకు సూచన, ప్రాకారము సంరక్షణకు సూచన. ప్రాకారం ఉందంటే సంరక్షణ ఉంది. రాసుకున్న మాటలు, మొదటి మాట, ప్రాకారం ఎందుకో తెలుసా? హద్దులకు. ప్రాకారం ఎందుకో తెలుసా? సంరక్షణకి. సంరక్షణకి. నీకు ప్రాకారం ఉంటే సంరక్షణ ఉందని అర్థం. చుట్టూ ప్రహరీ గోడ కట్టేశావు. ఇల్లు కట్టిన తర్వాత ప్రహరీ గోడ ఎందుకు కట్టావు? ఎందుకంటే నీకు హద్దు, మరో లోనకి రావాలంటే ఎవడ రాకుండా ఏంటి? సంరక్షణ. గట్టి చెప్పండి రా, ఏంటదే? సంరక్షణ. మూడవది, ఆ ప్రాకారం ఎందుకంటే నీకు సమాధానానికి, శాంతికి. శాంతికి అర్థమయ్యేలా చెప్పనా? ఈ ప్రాకారాన్ని పూర్వకాలం కోట అని వాడారు. మీకు తెలుసా? దావీదు భక్తుడు అంటాడు, కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును. ఏ పట్టణంలోనికి? గట్టి చెప్పండి. అంటే కోటగల పట్టణంలోకి వెళ్ళిపోతే ఎలాగుంటాడు? అమ్మయ్య, ఇక నాకు ఏ భయము లేదు. పగలంతా యుద్ధం చేయడానికి వెళ్తారు సైనికులు. యుద్ధం చేసి సాయంకాలమైన తర్వాత యుద్ధ నీతి ఏంటో తెలుసా? దొంగచాటుగా దెబ్బ కొట్టకూడదు. యుద్ధ నీతి ఏంటంటే బోర ఊదాల. బోర ఊదితే ఏం ప్రారంభమైనట్టు? యుద్ధం ప్రారంభమైనట్టు. అప్పుడు సైనికులందరూ ఏం చేయాలా? యుద్ధం చేయాలా. రాత్రులు దొంగచాటుగా వచ్చి కొట్టే యుద్ధము అది యుద్ధ నీతి కాదు. యుద్ధానికి కూడా నీతి ఉంది. యుద్ధానికి కూడా నీతి ఉంది. మన శత్రువు దగ్గర కూడా నీతి ఉంది. వాడు ఊరికినే రాడు, నీతో యుద్ధం చేయడానికి యుద్ధం ప్రకటించే వస్తాడు. ఎవరి మీద? నీ కుమారుల మీద. ఎవరి మీద? నీ కుమార్తెల మీద. ఎవరి మీద? నీ భార్యల మీద, నీ భర్తల మీద, నీ సహోదరుల మీద వాడు ప్రకటన చేస్తాడు. అందుకే మీ నివాసములు మీకుండునట్లు ఏం చేయుడి? యుద్ధము చేయుడి. కోటలోకి వెళ్ళినోడు ఎలా ఉంటాడంటే ధైర్యంగా ఉంటాడు. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నన్ను అందరూ వదిలేసినా నువ్వు నన్ను విడవలేదయ్యా. ఎందుకంటే నా కొండయు నీవే, నా కోటయు, నా కొండ కోట నీవే. అందుకే దావీదు గారు ఏ పాట రాసుకున్నా నా కొండ, నువ్వెప్పుడంటావు నా కొండ, నా బంగారం. ఈ పదాలు మనుషుల మీద ఉన్న ప్రేమకు వాడే పదాలు. చిన్నపిల్లల్ని, లేకపోతే భర్తని, భార్యని. ఏమండి పిలుపులు ఎంత బాగుంటాయో. డార్లింగ్, బంగారం. ఏమండి చాలా బాగుంటాయి కదా పదాలు. ఆ మధ్య ఒకటి పెద్ద వైరల్ అయిపోయింది, బంగారం చెప్పనా అనేది ఒక పిల్ల. ఎంత అంతే వైరల్ అయిపోయింది. ప్రతి ఓడి పెట్టేశాడు. ఏంటది? స్టేటస్లో ఏముంది? బంగారం అంది. ఇప్పుడు కనపడుతుంది ఆ బంగారం, మళ్ళీ మార్చిపోయింది ఆ బంగారం కదా. కొన్ని పదాలు మనం ఎంత బాగా వాడతామో, మన నచ్చిన పదాలు. ఒక ఆవిడ అంటుంది, యారా ఇటు రారా కూర్చోరా అంటుంది. ఎవడో అనుకుంటున్నాను నేను, ట్రైన్లో రారా అంది, కూర్చోరా. అది పిలుపంట. ఎందుకు? ఎవరో భర్త, హస్బెండ్. ఎంత ముద్దుగా పిలుచుకుందో. రారా, కూర్చోరా, కొంచెం జరగరా, తినరా, పిలుపంట. దావీదుకి బంగారు పిలిపెట్టు తెలుసా? నా కొండ, నా కోట. ఏమండి? నా కొండ, నా కోట, నా ఆశ్రయమా, నా దుర్గమా. దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకొని తన జీవిత ప్రయాణములో పోరాడుతూ మాట్లాడిన మాటలు అద్భుతం కదండి. అద్భుతం కదా. జీవిత ప్రయాణంలో పోరాటాలు ఉంటాయా? పోరాటం ఉంటాయి. ఈ పోరాడాలా? పోరాడాలి.
ఈ పోరాటం ఎందుకో తెలుసా? నీవు ప్రాకారము కట్టడానికి, నీ గృహము భద్రపరచబడాలంటే నువ్వు పోరాడాలి. ఆ పోరాటం ప్రాకారం కట్టడానికి. ప్రాకారం ఎందుకు? మళ్ళా చెప్తున్నాను, హద్దులు పెట్టడానికి. ప్రాకారం ఎందుకో? హద్దులు మాత్రమే కాదు, ఇందా చెప్పాను మీకు, సంరక్షణ. ప్రాకారం ఉంటే హద్దు, ప్రాకారం ఉంటే సంరక్షణ, ప్రాకారం ఉంటే శాంతి సమాధానం. పగలంతా యుద్ధం చేసిన వాడు సాయంకాలం కోటలోకి వెళ్ళిపోతాడు. కోటలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటాడు తెలుసా? ప్రశాంతంగా ఉంటాడు. అమ్మయ్యా, ఇక నాకు ఏ భయము లేదు, ఏ భయం లేదు. నువ్వు కూడా ప్రశాంతంగా బ్రతకాలంటే ప్రాకారము కట్టాలా? ప్రాకారము కట్టాలంటే నీకు నువ్వు కట్టలేవు. ఆ కట్టడానికి ఉండవలసింది ఏంటో తెలుసా? మొదట ధైర్యం. అందుకే మీరు ఏం చేయమంటున్నారు? నెహెమ్యా గ్రంథం ఒకసారి తెరిచి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం 14వ వచనం. వారికి మీరు భయపడకుడి, వారికి మీరు భయపడవద్దు. నువ్వు భయపడ్డావా మరింత లోనైపోతావు. భయపడవద్దు. ఇదేంటండి బాబు, శ్రమ కలుగుతుంది కదా, వేదన కలుగుతుంది కదా, బాధ కలుగుతుంది కదా. వస్తాయి, నేను పతనం చేసే ప్రతి శోధన వస్తుంది, నేను దిగజార్చే శోధనలు. వాటి నుంచి తప్పించబడాలంటే పోరాడాలా? నెహెమ్యా పోరాడుతున్నాడు. నెహెమ్యా నాయకుడై పోరాడుతున్నాడు. తనతో ఉన్న వారిని నాయకులుగా స్థిరపరిచి పోరాడమని చెప్తున్నాడు. తను పోరాడుతూ తన వాళ్ళందరినీ బలపరుస్తున్నాడు. తను సిద్ధపడుతూ తన వాళ్ళందరినీ బలపరుస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో పోరాడకపోతే నువ్వు సేవకుడు కానే కాదు, నువ్వు విశ్వాసువు కానే కాదు. హెబ్రీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ, హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాటలు రాశాడు. చదువుదాం, చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక తెరవండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు. ఏమండి, వినాలి. గ్రంథకర్త ప్రారంభించాడు. ఒక అద్భుతమైన మాటలతో వివరిస్తున్నాడు. సంఘాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నాడు. మళ్ళా చదువుదాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకోండి. పూర్వపు దినాలు జ్ఞాపకం తెచ్చుకోండి. పెరిగే కొలది నీలో ఒక్కొక్కసారి శరీరం సహకరించదు. అపోస్తులు అంటారుగా, కావున మేము అధైర్యపడము. అందరు చెప్పండి. కావున మేము అధైర్యపడం. ఏం పడం? అధైర్యపడం. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. మాట పట్టుకోండి. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. మనము ఎరిగిన వారము కాము. మనకు తెలుసు వాడు తంత్రాలతో ఉన్నాడని. వాడి గురించి మనకు తెలుసు. దాన్నే పౌలు గారు కోట్ చేసి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం త్వరగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను, ఎవరి తంత్రాలు? అపవాది తంత్రములను ఎదిరించుటకు. అని వాడు తంత్రగాడండి. వాడు తంత్రగాడని పౌలు అంతటి వాడు చెప్తున్నాడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఏం చేయండి? ధరించుకోండి.
ఒక కవచం ధరించుకోండి మీరు. వాడు తంత్రగాడండి, మనం ఎరుగని వారు కాము, మనం ఎరుగని వారు కాము. సాతాను గురించి మన కొరకు రాసి పెట్టాడు, మనకు ఆయుధాలు ఇచ్చాడు. పోయిన వారం కూడా మీకు చెప్పాను, ఆయుధాలు ఉన్నాయి. ఏంటి ఆయుధాలు? చదువుదాం చూడండి. ఎలా అనగా మనము పోరాడునది 14, పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. వినండి వినండి, ఈ సమూహం ఎక్కడ? గట్టి చెప్పండి, అందరు మాట్లాడరే. ఎక్కడ? అందరూ నాతో చెప్పండి. ఆకాశ, సమానంగా గట్టి చెప్పండి. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. మీకు తెలుసా ఒక మాట? మీకు తెలుసా? బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతారే, ఆదికాండ 1వ అధ్యాయం దగ్గర నుండి 28, 31 వచనాల వరకు మీరు చదివితే, మొదటి రోజు మంచిది అన్నాడు, 3వ రోజు మంచిది అన్నాడు, 4వ రోజు మంచిది అన్నాడు, 5వ రోజు మంచిది అన్నాడు, 6వ రోజు కూడా మంచిది, అది చాలా మంచిది అన్నాడు. కానీ 2వ రోజున మంచిది అనలా. ఆదికాండం 1వ అధ్యాయం అంత తీక్షణంగా చూసారేటండి. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం, అస్తమయమున ఉదయమున కలుగగా దానికంటే మంచిది. 4వ వచనం, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను. చాలు నాన్న, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను. 12వ వచనం ఆఖరి మాట, భూమిని గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచాను. అస్తమైన ఉదయము కలుగగా 3వ దినం ఆయన. 18వ వచనం, వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని పరిచెను, అది మంచిదని దేవుడు చూచాను. అస్తమయమున ఉదయము కలుగు 4వ దినం ఆయన. 21వ వచనంలో ఆఖరి మాట, అది మంచిదని దేవుడు చూచాను. 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. వినాలి, మంచిది అన్నాడే. కానీ ఆదికాండం 1వ అధ్యాయము 6, 7, 8 వచనం చదువుదాం. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగా కని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాల మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. నోట్ చేయండి, ఏమని పేరు పెట్టాడు? ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ రోజు ఆయను అన్నాడు. కానీ మంచిది అనలేదండి. నోట్ చేసుకోండి మాట. ఎన్నో రోజుని? 2వ రోజు ఏమనలేదు. ఎందుకు అనలేదు నాయన మంచిదని? ఎందుకు అనలేదంటే ఇప్పుడు మనం చదివాం, ఆకాశ మండలమందున్న దురాత్మల. వందనాలండి, కొంచెం గట్టి చెప్పండి, మనసారా చెప్పండి. అంటే ఆకాశ మండలంలో ఏమున్నాయి? దురాత్మలు ఉన్నాయి. అందుకే ఆ రోజు ఏమనలేదు, మంచిది అనలేదు. మంచిది అనలా. మొదటి రోజు మంచిదా? మంచిది. 3వ రోజు మంచిది, 4వ రోజు మంచిది, 5వ రోజు మంచిది, 6వ రోజు చాలా మంచిది. కానీ 2వ రోజు మంచిది అనలా. ఎందుకు? ఆకాశ మండలములో దురాత్మలు ఉన్నాయి. అద్భుతమైన పాఠం అది. కొన్నిసార్లు నీ ఈరోజు ఊరుకోడు, నీ మీద వదులుతాడు, సంధిస్తాడు, కృప నుండి నిన్ను తొలగించడానికి. వాడు తంత్రగాడు, ఖచ్చితంగా నేను పతనం చేయాలని వాడు టార్గెట్ పెట్టాడు. వాడి టార్గెట్ ఏంటో తెలుసా? నీ నాశనం. నువ్వు పతనం అయిపోవాలా, నీ ఆత్మీయత ఆగిపోవాలా, నువ్వు దిగజారిపోవాలా, నువ్వు సరెండర్ అయిపోవాలా. అది వాడి పతనం. నువ్వు లోబడిపోవాలి, ఖచ్చితంగా లోబడాలా. వాడి టార్గెట్ అదే.
లోకంలో బ్రతుకుతున్న వాడితో వాడికి పని ఏంటండి? లోకంలో బ్రతుకుతున్న వాడితో వాడికి పని ఏంటి? వాడి పని అల్లా దేవుడి కొరకు, నేను నీలో బ్రతుకుతున్నాను, నన్ను ఎందుకు వదిలేసావు అంటావు. ఈయన అంటాడు, నాయనా నిన్ను నేను ఎందుకు వదిలేశానో తెలుసా? నువ్వు నా కొరకు నిలబడి బ్రతుకుతావని. ఎలా బ్రతుకుతాను ప్రభు నువ్వు వదిలేస్తే? ఎలా బ్రతుకుతావంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. దేని మూలంగా? అయ్యో నన్ను పుట్టించావు కదయ్యా, నువ్వే కదా పంపావు, నువ్వే కదా శరీరం ఇచ్చావు, నువ్వే కదా జీవితం ఇచ్చావు, నువ్వే కదా నిలబెట్టావు. తెరవండి హబక్కుకు గ్రంథం, తెరవాలందరూ కూడా మనస్ఫూర్తిగా. హబక్కుకు గ్రంథం. ప్రశ్నలు సంధించాడు ప్రవక్త, హబక్కుకు అనే ప్రవక్త. హబక్కుకు గ్రంథం అంటే ఎక్కడుందండి? ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది. ఎక్కడమ్మా? పేజీ నెంబర్ చెప్పండి మరి. 770 ఏన్నా 770 వెరీ గుడ్. తెరవండి. 770 రైట్. మొదటి అధ్యాయంలో 12 నుంచి చదువుదాం. 12 నుండి. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా? ఏమండి వినాలండి మళ్ళీ చదువుతున్నా చూడండి. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నువ్వు మంచోడివే గాని నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నువ్వు రక్షింపజాలవు కదా. ఏమండి మనసు పెట్టండి. ఒకడు బాధల్లో ఉంటే, శ్రమలో ఉంటే నువ్వు చూడలేవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనముగా నీవు చూచియు ఎందుకయ్యా నువ్వు ఊరుకుంటున్నావు? ఏలికలేని చేపలతోను. ఏమంటే మనసు పెట్టండి. ప్రవక్త దేవునితో పోరాడుతున్నాడు, వాదం పెట్టుకున్నాడు. ఎవరితోటి? అది గట్టి చెప్పాలా? నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు? ఏలిక లేని చేపలతో, ప్రాకు పురుగులతో నీవు నరులను సమానులుగా చేశావు. వాడు గాలము వేసి, కొంచెం జాగ్రత్త చదువునానా. వాడు గాలము వేసి, అది వాడు గాలం వేసి కాదు, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఊరులో అమ్మా వినాలి. ఏంటవి ఊరు? ఏ ఊరులో? మరణపు ఊరులో గుచ్చాడు. కదలనివ్వకుండా నువ్వు చెదరగొట్టేటట్లుగా చేసి నీ మీద దాడి చేయడానికి మరణపు ఊరులు వేశాడు. ఈ ఊరి మామూలు ఊరి కాదు, మరణపు ఊరి. నువ్వు నాశనం అయిపోవాలా, నువ్వు పతనం అయిపోవాలా, నీ ఆత్మీయత చచ్చిపోవాలా, నీ మీద టార్గెట్ పెట్టేశాడు. మరణపుటూరి. ఆ ఉరులు ఒగ్గుతున్నాడయ్యా, మరణపు ఉరులు ఒగ్గుతున్నాడు. మనసు పెట్టండి ప్లీజ్. ఇలాగే వాక్యం ఉంచండి. అక్కడ అంటున్నా చూడండి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి వాడు ఏం చేశాడు? లాగాడు. ఉరులు వగ్గి చెక్కించుకొనుచున్నాడు. చెక్కం అంటే ఏంటి? వల. వాడు ఏమేశాడు? వల. పక్షి చూస్తుండగా ఎవడైనా వలేస్తాడా? పక్షి చూస్తుండగా వలేస్తే పక్షి పడద్దా? వాడు వలేసి వినాలి వలేసి వల పైన ఏం పెట్టాడు తెలుసా? ఆహారం పెట్టాడు. పక్షి ఎగురుతి అయ్యి బాబు ఆహారం కూడా కష్టపడుతున్నాడు. తెంగురోడు ఇక్కడ అవడేసాడు ఆహారం, నాకు బలి దొరికిందని అలాగే ఇలా అమాంతంగా ఆహారం తింటా ఉంటుంది. ఇప్పుడు దాని కింద ఏముంది? వల. వాడు వల వేశాడు.
వాడు చిక్కించాడు, వాడు లాగుతున్నాడు. ఇప్పుడు నేను వలలో పడిపోయిన అనుకోవడం లేదు. ఏది పక్షి ఆహారం తింటున్నాను అనుకుంది, కానీ దాని కింద వల ఉందన్న సంగతి పక్షికి తెలియదు. తెలుసుంటే ఆ పక్షి అందులోకి వెళ్ళేది కాదు. పక్షి వెళ్ళిందంటే ఆహారాన్ని చూచి, ఈయన గేలం వేశాడే, గేలానికి పెట్టిన ఎర్రను చూచిందే కానీ ఆ ఎర్ర లోపల గాలం ఉందని చేపకు తెలియదు, వల ఉందని పక్షికి తెలియదు, లోపల గేలం ఉందని చేపకు తెలియదు. స్వేచ్ఛగా సంతోషంగా తిరుగుతున్న చేప వెళ్ళిపోయిందండి నీటిలోకి. ఎర్రను చూసిందండి, ఆకలితో ఉంది, ఆకలి కావాలి, తీరాలి. అది నోరు తెరిచి తినడానికి ప్రారంభించింది. తన లోపలికి వెళుతుంది. మరణం అనే సంగతి ఆ చేపకు తెలియదండి. ఒక మాట చెప్పనా, నువ్వు తినే చేప వలేస్తేనే పట్టాడు. నువ్వు కోసుకొని తింటున్నావు సంతోషంగా, కేజీలు బేరం వాడుకొని మరి తినేస్తావే. నీకు ఆ చేప నీకు దగ్గర రావడానికి అది మరొకడు వలలో పడిపోయింది. అది వలలో పడబట్టి నువ్వు తిన్నావు. నీ విరోధి కూడా నిన్ను ఇలాగే పట్టాడు. నువ్వు తెలియక పొరపడిపోయి ఎర్ర ఉందన్న సంగతి తెలియక పొరపాటున వెళ్ళావు. పక్షి పొరపాటున వెళ్ళింది. అందుకే ప్రవక్త కుమిలిపోతూ ఆవేదన పడుతూ మంటతో మాట్లాడుతున్నాడు దేవునితో. ఈ మాటలు మామూలు మాటలు కాదు. చదువుతాం చూడండి, మనసు పెట్టి చదవండి ఒకసారి. వాడు ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని ఏం పడుతున్నాడట, ఇక వీడు దొరికేశాడని సంతోషపడి గొంతులేస్తున్నాడట. దొరికాడా, వీడు నా వలలో చిక్కుపడిపోయాడు, వీడు నాకు దొరికేశాడు, ఇక వీడిని కదలనే మనం. మాటుగా ఉన్నాడండి వాడు. ప్లీజ్, మాటేశాడు, వలేశాడు, ఆహారం పెట్టాడు, ఇప్పుడు ధైర్యంగా ఉన్నాడు. భయం లేదు వాడికి. ఎందుకంటే ఖచ్చితంగా పక్షులు వస్తాయి, ఖచ్చితంగా చేప వస్తుంది, ఖచ్చితంగా తింటాయి, అవి నా వలలో పడతాయి. ఇప్పుడు పడిన తరువాత వాడట గంతులేస్తున్నాడట. సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నదని వాడు తన వలలకు ఏమిస్తాడట. అమ్మ బాబోయ్, అమ్మ వందనాలండి. కొంచెం గట్టి చెప్పండి. చేపలు పట్టి వాడి దగ్గరికి వెళ్ళండి, వలకు పూజ చేస్తాడు, వలకు పూజ చేస్తాడు. ఒక్క మాట చెప్పనా, ఒక డాక్టర్ హాస్పిటల్ కట్టాడు కోట్ల రూపాయలు పెట్టి. భగవంతుడి దగ్గరికి లేవని ప్రార్థన చేస్తాడు, నా హాస్పిటల్లో బాగుండాలి. రిపీట్ చేయండిరా, ఏం బాగుండాలా? హాస్పిటల్ బాగుంటేనే మా సునీత సుధా డబ్బులు ఇస్తారు నాకు, లేకపోతే ఆ లెక్కన తెచ్చిస్తారు. ఇప్పుడు నేనేమని ప్రభువా, సునీత ఉద్యోగాన్ని దీవించు నాయన. ఆ పిల్ల ఉద్యోగం బాగుండాలంటే పేషెంట్లు హాస్పిటల్ బాగుండాలా, హాస్పిటల్ బాగుండాలంటే పేషెంట్లు రావాలా. అంటే ఇప్పుడు నా ప్రార్థనలో ఏమని చేశాను, ప్రభువా బిడ్డని ప్రాక్టీస్ బాగుంచు నాయన, హాస్పిటల్ బాగుంచు నాయన అంటే పేషెంట్లు పంపనే కదా. మాట్లాడండి. డాక్టర్ ఏమని దండం పెట్టాడు, నా హాస్పిటల్ బాగుండాలా అంటే ఎవరు రావాలా? పేషెంట్లు కాదా? అరే మనసు పెట్టండి ప్లీజ్. ఇలా ఎవరు మట్టుకాలు చూడండి ఒకసారి. దొంగోడు కూడా అంటున్నాడు, అయ్యా నీకే నేను ఇస్తాను ప్రభువా, ఎందుకంటే తేరగా వచ్చింది కదా, 10వ భాగం నీకు ఇచ్చేస్తాను, నాకు కొద్దుంటే చాలు, నేను దొరకకుండా సాయం చేయి. మరి నీకు ప్రార్థన దేవుడు ఎందుకు వింటలేదు? నువ్వు ఉన్నా వేయు, ఆడికి ఇంకా నీతి ఉంది. మన దగ్గర ఏమి లేదు, కోప్పడకండి ప్లీజ్, ఏమి లేదు. ఉన్న దాచుకునే రకంగా ఇచ్చే రకంగా. ఆడు ఎలాంటివాడంటే మన దగ్గర లాగేసుకున్నాడు అనుకోండి, కొంతకంత ఎత్తాడు, ఇచ్చే మనసన్న ఆడుకుంది. అందుకే ఆడు ప్రార్థనలు ప్రభువా నీకే ఎత్తాను. ఈ స్వార్థపు జగత్తులో ఏమి లేదు, శాంతి లేదు. నా చీకటి గుండెలో ఏమి లేదు, కాంతి లేదయ్యా.
ఇదిగో వాడు ఉన్నాడే, వాడు గంతులు వేస్తున్నాడు, నేను వలలో పడిపోయానని వాడు చిక్కించుకొని గంతులు వేస్తున్నాడయ్యా. వాడు నిత్యము గంతులు వేస్తూ ఉండాలా? వాడు అలాగే సంబరపడాలా? నీవు అన్యాయము చూడలేని దేవుడు కదా, నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత గొప్పది కదా అయ్యా. మరి నన్ను ఎందుకు వదిలేసావయ్యా? ప్రవక్త అడుగుతున్నాడండి. అడుగుతున్నవాడు సామాన్యుడు కదండి, ప్రవక్త అడుగుతున్నాడు, ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆ మాటలు చదువుతాం చూడండి. కావున వల వలన మంచి భాగమును పుష్టించు భోజనమును తనకు కలుగుచున్నదని వాడు తన వలలకు ఏమర్పిస్తున్నాడు? బలులర్పిస్తున్నాడు. తన ఉరులకు, ఏమండి పాటు పట్టుకోండి, తన ఉరులకు ఏమేస్తున్నాడట? ధూపం. ఊరంటే ఏ ఊరి? చెప్పాను కదండి, ఏ ఊరి? మరణపు ఊరి. అనేక ఊరులు ఉన్నాయి. ఉచ్చులు. ఉరులు అంటే బంధించేది, ఉరులంటే నేను బిగించేది, ఉరులంటే నేను చిక్కించుకునేది. వేసేశాడు. ఉరులు చిక్కించుకోవడానికి వేసేశాడు. మేము కోవిడ్లో ఎక్కువ శాతం బయటే ఉన్నాం. కొన్ని గ్రామాలకి, కొంతమంది సేవకులకి, కొంతమంది పేదలకి దేవుడు ఎలాగిచ్చేవాడో తెలియదండి. అలాగే వచ్చేవి. రాత్రుళ్ళు మార్కెట్ చేసేవాడు నేను. నాతో పాటు శ్రీనుబాబు, నానిబాబు, వెంకటేషు వీళ్ళు వచ్చేవారు నాతో మార్కెట్కి. కూరగాయలు కొనేవాడిని. రైస్ బ్యాగులు కట్టేవాళ్ళం. కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్స్, పప్పులు ఇవన్నీ సెట్ చేసి గ్రామాలు పంచేవాళ్ళం. మా వాళ్ళు ఏం చేసేవారంటే రోజుకో ఫేస్బుక్లు పెడతా ఉండేవారు. మీరు నమ్మండి, ఒక ఫోన్ వచ్చేది. ఏ ఊరమ్మా? మరి నువ్వెందుకు ఫోన్ చేసావమ్మా? మీరంటే నాకు ఇష్టం అండి అని. మళ్ళీ అందులో బూతులు. ఒకరోజు కాదు, రోజు ఫోన్ ఆపేది కాదు, రోజు కొట్టేయడమే. ఈ లోపల దేవుని కృప ఉంది కదా, వివేకం ఉంది కదా, ఎవరా నీ సిమ్ తీసుకొని ఎంక్వైరీలు చేస్తూ ఉంటే అడ్రస్ ఉండేది కదా సిమ్లకి. అంటే మాటల్లో సైతం ఏం పట్టాలని ప్రయత్నం చేశారు చెప్పనా? దోషం పట్టుకోవాలని. ఒక్క మాట దొరికినా ఏం చేస్తారు? మోజేసు గాడు బతికిది, మోజేసు గాడి చరిత్ర ఇది అని లాగేయడానికి. ఊరిలో ఒగ్గుతారా? చెప్పండి, చెప్తాను. ఒగ్గుతారు. శోధిస్తాడు. ఓ పెద్ద దైవజనుడే మాట్లాడుతున్నాడు ఈ పాప విషయాల గురించి. నేను ముగించకపోవడం ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ప్రవక్త వచ్చింతలా మాట్లాడుతుంటే వాడు ఊర్లకు ధూపం వేస్తున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి అంటే ఏం చేస్తున్నాడు? దిమ్మరిస్తున్నాడు అంటండి. వినాలి మీరు, ఏం చేస్తున్నాడు? దిమ్మరించడం అంటే అర్థం ఏంటి? వల నిండా ఏమైపోతున్నాయి? విస్తారంగా పడిపోతున్నాయి. వాడు వలలో విస్తారంగా చేపలు, విస్తారంగా పక్షులు, విస్తారంగా వేటగాని ఊరిలో పడిపోతా ఉన్నాయి. ఇలా పడిపోవడమేనా? దావీదు అంటాడు, నేను ఎవరినో తెలుసా? నా దేవుడు ఎలాంటోడో తెలుసా? మోషే కూడా ఈ మాట మాట్లాడు. ఆయన వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను తప్పించను, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను, అబ్బో, మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నా కొండ, ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయం. అబ్బో, ఏం మాట్లాడండి! ఎందుకు నాకు కొండ, ఎందుకు నాకు కోట, ఎందుకు నాకు ఆశ్రయం అంటే ఆయన నాశనకరమైన తెగులు రాకుండా వేటగాని ఊరిలో నుండి నన్ను నడిపిస్తాడు, నన్ను విడిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? నేను ఆయన చాటుకి వెళ్ళిపోయినప్పుడు, ఆయన చాటులో ఉన్నప్పుడు, ఆయన నీడలో ఉన్నప్పుడు అని భక్తులు అంటాడే. ఇదిగో ఇప్పుడు ఇదే ప్రశ్న హబక్కూకు కూడా అడుగుతున్నాడు. వాడు నిత్యము ఇలాగే చెయ్యాలా? ఎప్పటికీ మానకుండా వాడు జనములను ఏం చేయుచుండవలెను? హతము చేయుచుండవలెనా? ప్రశ్నలో ఎవరికి?
దేవుడికి 2వ అధ్యాయం 1వ వచనం, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో. నా వాదము విషయమై. ఏంటది? నా వాదము అంటే దేవుడితో ఏం పెట్టుకున్నాడు? వాడు ఏం చేసావయ్యా నువ్వు? నేను నమ్మాను, నువ్వేం చేస్తావు? నేను వెంబడించాను, ఏం చేస్తావు? నేను ఆశ్రయించాను, నాకు ఏమి ఇచ్చావు? ఉద్యోగం ఇచ్చావా? బ్రతికిచ్చావా? సంపద ఇచ్చావా? సంపాదన ఇచ్చావా? సంతానం ఇచ్చావా? ఏమి ఇచ్చావు? పొలాలు కాపాడావా? ఆస్తులు కాపాడావా? అడుగుతారు కదా దేవుని పిల్లలారా. వాదం కదండి, దేవునితో వాదం కదా. నువ్వు నాకేమిచ్చావు? నేను నమ్మానయ్యా, నాకేంటి లాభం? నేను వెంబడించానయ్యా, నాకేంటి లాభం? అడుగుతారు కదండి. అడుగుతారా? అడుగుతారు. వాదం పెట్టుకొని అడుగుతుంటే ఈయన అంటాడు, వాదం పెట్టుకొని మాట్లాడుతుంటే, ప్రవక్త మాట్లాడుతుంటే ఈయన అంటాడు 2వ అధ్యాయంలో, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేను ఏమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను. నేను అందరి మాట చెప్పండి. నేను నా కావలి. ఏంటది? ఎక్కడుండి వాదం పెట్టుకున్నాడు? మాట పట్టుకోరేటి మీరు. ఎక్కడుండి వాదం పెట్టుకున్నాడు? కావలి స్థలములో ఉండి. ఎక్కడుండి? కావలి స్థలములో ఉండి. గోపురం మీదను. ఏమండి వినాలి, కావలి స్థలములోనికి వచ్చి నన్ను ఎందుకు ఇలా వదిలేశావు? నన్ను ఎందుకు ఇలా చేశావు? అదిగో వాడు ఇలా చేస్తున్నాడే, వాడు పక్షికి వలేస్తున్నట్టుగా, చేపకి వలేస్తున్నట్టుగా వలేస్తుంటే, వాడు గద్దులేస్తుంటే, వాడు సంతోషపడుతుంటే, నేను చిక్కుపడ్డానని వాడు సంబరపడిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? ఎందుకు ఊరుకున్నావు? అడుగుతున్నాడు. ఎక్కడుండి అడుగుతున్నాడు? మాట పట్టుకోండి. ఎక్కడుండి? కావలి స్థలములో ఉండి. నీ కావలి స్థలం ఏది? నువ్వు భద్రపరచబడేది ఏది? ఆదివారం ప్రార్థనకి రావాలంటేనే అలవాటుగా వస్తున్నావు. దయచేసి క్షమించు. మీ మనసులు కష్టపడితే నన్ను దేవుడు క్షమించుగాక. ప్రేమతో స్వీకరిస్తే మీకు దేవుడు దీవెన. కంగారు పడుతున్నావా? అయ్యో నా దేవుని సన్నిధికి వెళ్ళాలి. భక్తుడు అంటాడు, నేను ఎప్పుడైనా సన్నిధికి వెళ్ళుదునో, ఎప్పుడైనా సన్నిధిలో ఉండునో. కావలి స్థలమునకు నువ్వు రావాలే. ప్రవక్త హబక్కుకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా కావలి స్థలములో ఉండి. ఎక్కడుండట? కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందునను కొనగా. ఏమండి వినాలా? నేను ఎక్కడ ఉంటాను తెలుసా? కావలి స్థలములో ఉంటాను. గోపురం దగ్గర ఉంటాను. గోపురం ఎక్కడ ఉంటుందండి? గుడి పైన. కావలి స్థలము సంఘమే. కావలి గోపురము సంఘములో ఉన్న పైనున్న నీ క్రీస్తు ప్రభువే. నువ్వు అడగాల, నన్ను ఎందుకు వదిలేస్తావు? నాకు ఎందుకు చెయ్యి పట్టుకొని విడిచిపెట్టావు నాయనా? శిలువ మీద వేలాడుతున్న యేసయ్యా ఒకరోజు మాట్లాడుతున్నాడు, నా దేవా నీవేళ నా చెయ్యి విడిచిపెట్టావు. యేసు ప్రభు అంతటోడికే దైవశక్తి అవసరమైందా? మానవుడిగా జన్మించాడు కనుక దైవశక్తి కావాలండి. పగలు రాత్రి ఏమనుకోకుండా ఆయన ప్రార్థన చేశాడు, నిలబడ్డాడు. ఇప్పుడు నాకు ఏం ఆన్సర్ దొరుకుతుందని కావలి స్థలానికి వచ్చి అడుగుతున్నాడు, నాకెందుకు చెయ్యో? ఇప్పుడు దేవుడు అంటాడు, యెహోవా నాకెలాగూ సెలవిచ్చాను. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు. అయ్యా నీకు నేను సమాధానం చెప్తాను కానీ నువ్వు ఎలా చదవాలి తెలుసా? పరిగెత్తుతూ చదవాలా. ఏమా వినాలి. వందనాలు గట్టి చెప్పండి. మామూలుగా చదవాలంటేనే మనం ఇలాగ చూసి అందువలన ధర్మశాస్త్రం అనే టైప్ మంది. పరిగెత్తుకుని చదవాలంటే అర్థమవుద్దా? దేవుడు అంటాడు, చదువువాడట పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద వ్రాయి. ఎక్కడ రాయి? ఇప్పుడు ఎక్కడ రాస్తున్నాడు?
పలక మీద రాస్తున్నాడట. ఏమని? ఆ దర్శన విషయము ఏంటది? నిర్ణయ కాలమున జరుగును. నేను ఎప్పుడు ఎవరిని ఏం చేయాలో నాకు ఒక టైం ఉందిరా అబ్బాయి, నువ్వు కంగారు పడకు. నిర్ణయ కాలమునా. వినాలి వినాలి వినాలి. ఏ కాలమునా? ఇటు ఇంతవరకు నేను ఇలాగ అయిపోవాలని అయినా నిర్ణయ కాలం ఉంది. కంగారు పడకు, కంగారు పడకు. నిర్ణయ కాలం ఉంది. అబ్రాహాము ఇస్సాకులకు నిర్ణయ కాలం ఉంది. ఎంత? 24 సంవత్సరాలు. 25వ సంవత్సరాలు కదా కొడుకు పుట్టాడు. ఎన్ని సంవత్సరాలు పరీక్షించబడ్డాడు? నిర్ణయ కాలం అని అబ్రాహాముకి తెలియదు. ఆతిథ్యం ఇచ్చాడు, వాళ్ళని ప్రేమించాడు. వాళ్ళు తిని భోంచేసి అప్పుడు చెప్తున్నారు, మరుసటి ఏటకు వస్తాం, నీకు కొడుకు వస్తాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 24 సంవత్సరాల తర్వాత. ఎన్నో సంవత్సరాలు పుట్టాడు? 25 సంవత్సరాలకి. అప్పటికి వయసు ఎంత? 75. ఇప్పుడు వయసు ఎంత? 100. అంటే అర్థం తెలుసా? మళ్ళా మనసు పెట్టి చెప్పి మాట చెప్పి ముగిస్తాను. మనసారా అందరికి వందనాలండి. నేను కనేయగలను అనుకున్నప్పుడు దేవుడు ఎవలా? నేను చేయగలను, నా వల్ల అయిపోద్ది, నేను ఇలా చేస్తూ అవుతుంది అనుకున్నప్పుడు దేవుడు కొడుకునేవలా. ఇప్పుడు ఏమనుకున్నాడంటే, బాబు నా పని అయిపోయింది, ఇక నా వల్ల ఏ లాభం లేదు. ఇదిగో నేను అనుకున్నప్పుడు కొడుకుని కన్నాను. ఇక నా పరిస్థితి ఎలాగుందంటే, నా శరీరము మృతతుల్యము. వినాలి. ఏంటది? గట్టి చెప్పండి రా, మనసు పెట్టి చెప్పండి, గట్టి చెప్పండి. ఏంటది మృతతుల్యం అంటే? చావు కళ. వినాలి వినాలి. వందనాలండి. చావు కళ కనపడుతుంది. పెళ్ళి చేసుకుంటావా అన్నాడంట ఒకడు. బావా ఈ వయసులో పిల్లనామలు ఎత్తారా అన్నాడట ఈడు. మాట పట్టుకోండి. ఈ వయసులో అన్నాడు కానీ నాకెందుకు పెళ్ళి బావా అనాలిగా? అనలేదట. ఏమన్నాడు? ఈ వయసులో. లోకం అంతే. ఇంత చేసుకుంటాడా? మాట్లాడండి. చేసుకుని చచ్చిపోడు కానీ చేసుకుంటాడు. కానీ వద్దన్నాడా? వద్దనలేదు. ఏమనుకోకుండా మీ అంత కొందనాలు. అది గట్టి చెప్పండి. సినిమాల ప్రభావం ఎక్కువైపోయి చిన్నపిల్లలకి లవ్వే, ముసలోళ్ళకి లవ్వే. మధ్యలోనే కుర్రోళ్ళకి పెడతారు ఇప్పుడు ఈ మధ్య. చిన్నపిల్లలకి పుట్టగానే లవ్ వంటలకి, ఇప్పుడు చచ్చిపోడుకులో వాట. రకరకాలు వచ్చేసేగా, విధానం మారిపోయిందిగా. ఇప్పుడు అబ్రాహాము తనంతట తాను ఏమైపోయాడు తెలుసా? నేను బలవంతుణ్ణి, నేను శక్తి గలవాడిని, నేను కనగలను అనుకున్నప్పుడు దేవుడు ఎవలా? అతని శరీరము మృతతుల్యం అయిపోయి ఇక నాకు హోప్ లేదు. నా దేవుడు ఎలాంటిదో తెలుసా? గట్టి చెప్పండి. మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అది అతని విశ్వాసం. నేను మృతున్నైపోయినా నాలో జీవాన్ని పోయగలిగిన వాడెవరో? నా దేవుడు. అది అతని విశ్వాసం. ఆ విశ్వాసం అతన్ని ఏం చేసింది? బలపరిచింది. ఇప్పుడు అంటాడు చూడండి, ఈ మాటలు చదివండి. ఇందుకు పదం వాడని చెప్తాను. యెహోవా నాకు ఇలాగ సర్వే చదువువాడు పరిగెత్తుచు చదవ వీలుగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయవేలను. ఆ దర్శనము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై. ఏదదే? నువ్వు కంగారు పడతావు కానీ నేను ముగింపు చేస్తాను. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది అంటే అర్థం ఏంటి? తొందర పెడుతుందట. అయ్యా వాళ్ళు భరించలేకపోతున్నాడు, కష్టపడిపోతున్నాడు, యాదన పడిపోతున్నాడు, కంగారు. నాకు తెలుసు, అర్థమవుతుంది. వాడు వల వేశాడు, చిక్కబడ్డాడు, ఇదిగో గాలం వేశాడు, పట్టబడ్డాడు. నాకు అర్థమవుతుంది. అయితే నిర్ణయకాలం సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. కంగారు పడక హబక్కుకో, నువ్వు కంగారు పడకు. నెరవేరుస్తుంది. నిర్ణయకాలం ఉంది. ఆతురపడుతుంది. కంగారు పడకు. అది ఆలస్యంగా వచ్చినను అది. అందరు చెప్పని మాట. అది సౌండ్ పెంచి చెప్పాలి. అది ఆలస్యముగా వచ్చినను. ఎలా వచ్చింది? వస్తుంది కానీ ఏమైంది? ఆలస్యం. నీ దేవుడు నా 2 చేతులు చెప్తున్నానండి,
నిన్ను పిలిచిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది. నువ్వు విశ్వాస పరీక్షలో ఉన్నాననుకుంటే పోరాడతావు. నేను ఎగ్జామ్ రాస్తున్నాను అనుకునేవాడు పక్కడు వైపు, ఈ వైపు, ఆ వైపు చూడ్డం. సరదా కోసం చెప్పినా, నిజం కోసం చెప్పనా అంటే చెప్పినా ఓ మాట చెప్పనా, నేను ఎగ్జామ్ రాసినప్పుడు నన్ను చూసి చాలామంది రాసేసారు. నా క్లాస్మేట్ చిన్ని మాస్టర్, నిజం. నా కుర్చీ ఎక్కడేసారు తెలుసా? ప్రపంచంలో ఎవరికి అక్కడ ఏరేమో డస్క్ పెట్టి, అంతే కదండి. ఎదరేముంటుంది? డస్క్ ఉంటుంది, కింద తరగతి పక్కన ఉంటుంది, బెంచ్ ఉంటుంది. అంటే రాసేవాడు ఎలా పెట్టి రాస్తాడు చెప్పండి? బెంచ్ డస్క్ మీద పెట్టుకొని పేపర్ రాస్తాడు. ప్రపంచంలో దౌర్భాగ్యం ఎవరో తెలుసా? నేనే. ఎక్కడ పడేసా తెలుసా? మాస్టర్ పక్కన నెంబరు. వాస్తవం అండి. ఇదే స్కూల్లో చదివానండి, చెప్తున్నాను మీకు నేను. ఎందుకంటే ఏనాడు అన్న కుదురుంచలేదుగా కాదా? ఏనాడు కుదురుంచలేదుగా. మీకు తెలుసా, నా క్లాస్ రూములో నాది ఒక్కొక్కసారి సింగిల్ బెంచిగా, గరగనార్థం రబ్బాయి నాతో యుద్ధం కదా. ఇంకా చెప్పనా, నాకు రైటర్ ఈయనేగా కదా. మనకంటే గొప్పవాళ్ళు లేడు. సోషల్ మీద పెట్టేసింది. మా వాళ్ళందరం తీసుకొని మేడం గారు బాగున్నారని పళ్ళు ఎట్టుకెళ్ళాను. ఆవిడ అంది, ఈడు వల్లే 3 నెలలు సెలెట్టాను. ఈడు ఎంత ధైర్యంగా. నేను అప్పుడు పెద్ద ఫీలింగ్ మనకి, నా వల్ల అనగానే నేను కాబట్టి. నాకు దెబ్బ కొట్టినోడు కూడా ఎవరో కాదు, త్యాగరాజు మాస్టరే. కానీ మీకు తెలుసా, ఏ త్యాగరాజు మాస్టర్ దెబ్బ కొట్టాడు, అదే త్యాగరాజు మాస్టర్ ఇంటిలో చదువు లేని, చదువు రాని, బలహీనుడైన ఈ మోజెస్ గాడు డిబేట్ చేయడానికి దేవుడు అదే క్యాంపస్లో అవకాశం ఇచ్చాడు. అదే త్యాగరాజు మాస్టర్ 2 చేతులు జోడించి, ఇక ఈయన మాట్లాడిన తర్వాత మనం ఇంకా ప్రశ్నలు ఎత్తే మనకంటే బుద్ధిహీనుడు లేడు అన్నాడు. అంతే. దేవుడు వాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు నిలబడితే చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మనకు తెలియదు, అప్పుడు మనకు అర్థం కాదు. కానీ దేవుడి కృప ఉందే, అది వెంటాడుతుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, బాబు కంగారు పడకరా, నిర్ణయ కాలం ఉంది, సమాప్తం అవుటకు అది అతురపడుతుంది. అంటే విరోధి అంట సమాప్తం అవడం. ఓరు బాబోయ్, నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ ఈయన్ని గెలవలేకపోతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను కానీ ఈయన్ని ఓడించలేకపోతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను కానీ వీడిని లొంగతీయలేకపోతున్నాను అని ఇంక నేను ఉండలేను అనే స్థాయికి వచ్చేస్తుందట. కంగారు పడకరా. ఏటు ప్రభా, ఇక్కడ మేము అయిపోయేలాగుంటే కంగారు పడకో, నిర్ణయకాలం, ఈ కాలం అంటావేటి ప్రభా. నేను ఎటకారం చెప్తున్నానుకున్నారా? బైబిల్ వ్యాఖ్యానం అది. ఇంకా అలాగంటే వేడి ప్రభా, సమాప్తం అవుతుంది. ఇలాగ మేము ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం, బాధ కష్టం మీద తట్టుకోలేకపోతున్నాం, శ్రమల మీద తట్టుకోలేకపోతున్నాం, ఇంకా నిర్ణయకాలం సమాప్తం అయిపోద్ది అంటావేటి ప్రభా అంటాడేమోనని ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అవి ఆలస్యముగా వచ్చునను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, సాగు చేయక వచ్చును. వారు యథార్థ పరులు కాక ఎవడో ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎవడో పైన ఉన్నాడే అతిశయపడుతున్నాడే, గంతులేస్తున్నాడే, వలేసాడే, చిక్కించుకున్నాడే, ఆడు కంగారు పడిపోయి నువ్వు దొరికేసావు, పట్టేశావు, మనం పట్టేసుకున్నాం, ఈడు చిక్కబడిపోయాడు, ఇక లోబడిపోయాడు, ఈడు బతకలేడు, ఈడు అయిపోయాడు అనుకొని ఆడు చంకలు కొట్టుకుంటున్నాడే. ఎవడో విరోధి. నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు కన్నీళ్లలో ఉంటే, నువ్వు దుఃఖంలో ఉంటే, నిట్టూర్పులో ఉంటే, వేదంలో ఉంటే, నువ్వు పడుతున్న బాధ చూసి నేను వాదార్చేవాడు పోయి దగ్గరికి వచ్చి ఓదార్పు మాటల కంటే పోయే కాలం మాటలే మాట్లాడతారు. దేవుడు వారిని దీవించుగాక. ఇలాగే ఉంటుంది. ఏం చేద్దాం, మా చెల్లి గారికి పిల్లకి ఎలాగో వచ్చింది. మా అన్నయ్య గారు అబ్బాయి
పేషెంట్ దగ్గర మంచం మీద ఉన్నవాడు పోతాను అన్నట్టుగా చేసేస్తారు ఆయన్ని. నిజం ఓదార్పు లేదండి, ధైర్యం ఉండదండి, ధైర్యం ఉండదు. బలహీనపరిచే మాటలు, హీనపరిచే మాటలు. వాడు అసలే కృంగిపోయి ఉన్నాడు, పైగా ఇప్పుడు ఇలా ఉన్నాడు కానీ చేసిన కర్మ అని వాడు కొందరు మాటకు మాట జోడించి అవమానపరుస్తుంటే తట్టుకోలేక విశ్వాసంలో పడిపోయి దిగజారిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఉన్నారు? హబక్కుకు ప్రవక్తతో చెప్తున్నాడు, హబక్కుకు కంగారు పడకు. మాటలు ముగిస్తాను, ఇది క్లోజ్ చేసే మాటలు మనసు పెట్టండి. నువ్వు కంగారు పడకు, తప్పక జరుగుతుంది, సమీపంగా ఉంది, ఆలస్యమైనా కనిపెట్టు. నువ్వు కంగారు పడకు. ఏటి ప్రభు కనిపెడతావు? ఇంత అయిపోతుంటే రైట్ అవుతుంది కానీ ఇదిగో కింద వచ్చిన వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే అందరు గట్టి చెప్పండి, నీతిమంతుడు. ఇంకా గట్టిగా, నీతిమంతుడు విశ్వాస మూలముగా నీ మాట దగ్గర ఫుట్ నోట్ ఉందా కింద వచనంలో? విశ్వాస్యత అంటే అర్థం ఏంటి తెలుసా? వాడికి ఎవరి వైపు చూడడు, ఏ లోకం వైపు చూడడు, ఏ మనుషుల వైపు చూడడు. బ్రతికిస్తావా బ్రతికించు నాయనా, చంపేస్తావా చంపేయి, నా బ్రతుకు నీకు అప్పగించాను, ఇదిగో ఈ దుఃఖంలో ఈ బాధలో నేను భరించలేమని తన విశ్వాసం చేత బలపరుచుకొని మనుషుల మాట వైపు కాక పక్షి వలలో చెక్కబడిన ఆ వల నుండి కూడా విడిపించగలవు, ఉరిలో ఉన్న కూడా నువ్వు నన్ను తప్పించగలవు. ఎందుకంటే నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదయా. నీతిమంతుడు విశ్వాసం మూలముగా, అబ్బా గట్టి చెప్పండి, బ్రతుకుతాడా? వాడు బ్రతుకుతాడండి, వాడు సోలిపోడండి, కృంగిపోడండి. నిర్ణయకాలం ఎప్పుడో, అయ్యా నీ కొరకే సహనంతో కనిపెడుతున్నానయ్యా, నువ్వు ఆదరించకపోతే నాకు దిక్కు లేదయ్యా, నువ్వు నాకు తోడు ఉంచకపోతే నాకు తోడు ఆదరణ నీడ కూడా లేదయ్యా, నేను నమ్మానయ్యా, నాకు శరణము నీవేనయ్యా అని చెప్పి ఆయన సన్నిధిలో అలా ఒదిగిపోతానయ్యా, నీ దగ్గరే ఒదుగుతానయ్యా. నా కష్టము, నా కన్నీళ్ళు నీకు తప్ప చెప్పడానికి నాకు ఎవరు లేరయ్యా. ఒకవేళ చెప్పిన నా గాయాలు రేపేవారే కానీ, నన్ను అవమానపరిచేవారే కానీ, అభ్యంతరం చేసేవారు కానీ, నన్ను చేరదీసేవాడు ఒక్కడు కూడా లేడయ్యా. ఒదిగిపోతానయ్యా, నేను ఒదిగిపోతానయ్యా నీ దగ్గర. నాకు ఆధారమైన వాడు నీవే కనుక నేను ఒదిగిపోతాను. హబక్కుకుతో మాట్లాడుతున్నప్పుడు అతని మాటలు అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు హబక్కుకు వింటున్న మాటలు నిజంగా అతని మనసు మారిపోయిందండి. అప్పుడే రాశాడు, ప్రభువా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచు. పాట మాత్రం పాడతావు, సంవత్సరములు గతించుచుండా నన్ను నూతనపరచుము. నువ్వేదో తెలియక, నువ్వేంటో అర్థం కాక, నువ్వేంటో నాకు అవగాహన లేక నీ గురించి తప్పుగా అనుకున్నానయ్యా. నీవు దుష్టత్వం చూడలేమని నాకు తెలుసు, కానీ నీ మనసు ఏంటో నాకు తెలియక నేను అపార్థం చేసుకున్నాను. నన్ను నూతనపరచు. సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యాన్ని నూతనపరచు. నన్ను ఎలా మారుస్తావంటే, మనం ఎంత తెల్లగా ఉంటుందో అంతకంటే పరిశుద్ధత నాకు ఈయన. నేను చెక్కబడిన పరిస్థితులను బట్టి, వలలో చిక్కుకున్న పరిస్థితులను బట్టి, పిట్ట గిలగిలగిలగల కొట్టుకున్నట్లుగా, చేప గిలగిలగల కొట్టుకున్నట్లుగా కొట్టుకుంటూ వరలలో ఉగ్గబడిన ఉరులలో పడి నేను కుమిలిపోతున్నప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావే, నిర్ణయ కాలం ఉందని, ఆలస్యమైనా జరుగుతుందని నువ్వు చెబుతున్న మాటలు ఉన్నాయే, నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. నేను ముగింపులోకి వస్తున్నాను. సంవత్సరాలు జరుగుతుండగా ఏం చెయ్యి? నన్ను నూతన పరచు. ఇప్పుడు నేను ఎలా మారిపోతాను తెలుసా? నువ్వు నాకు అర్థమయ్యావు, నువ్వు నాకు తెలిసావు, నువ్వేంటో నాకు అర్థమైంది, నువ్వేంటో నేను గ్రహించాను. ఇప్పుడు నేను ఎలాగుంటానో తెలుసా? తెరవండి 3వ అధ్యాయంలో మనందరూ తెలుసు 17వ వచనం. అంజూరపు చెట్టు పూయకుండినను
ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. మనసు పెట్టాలి ప్లీజ్. నేను యెహోవా యందు ఏం చేస్తాను? నువ్వు అర్థం కాక వాదం పెట్టుకున్నాను, ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నువ్వు సంవత్సరాలు జరుగుచుండగా నాకు కార్యము నేను చెయ్యి, నూతన పరచు. నువ్వు ఇచ్చావుగా, ఇదిగో నేను విశ్వాసం మూలముగా నీ దగ్గర బ్రతుకుతాను. అబ్రాముకున్నది ఏంటో తెలుసా? ఇదే మాట. ఏది? నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. రోమపత్రిక 1వ అధ్యాయం 17 వచ్చిన అదే మాట. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో అదే మాట. ఇప్పుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడో. ఎందుకంటే ఆలస్యం అవ్వచ్చు, ఆయన కృప నీకు ఆలస్యం అవ్వచ్చు, నువ్వు కష్టంలో ఉండి ఉండొచ్చు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, ఇది చదివి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36 నుంచి, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొంద నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఎవరిని దేవుడు ఎలా వాడుకుంటారో మీకేం తెలుసు అండి? మీకేం తెలుసు? మా అక్క మా బావగారుల జీవితం ఒక ఆదర్శం, నా బ్రతుకు ఒక ఆదర్శం. మీకు తెలీదా? వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని రాత్రులు కన్నీళ్లు కార్చారో, ఒక మంచి పని చేయడానికి నిలబడి ఆ పని చేయించడానికి సిద్ధపడి ఎక్కడో ఒక్కడిని నమ్మి అక్కడికి వెళ్ళి తన జీవితాన్ని అక్కడ పెడితే ఆడు మొత్తం డబ్బులంతా వాడేసుకొని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి వాడు చేయవలసిన పని చెయ్యకపోతే ప్రజలందరూ అవమానకరంగా మాట్లాడుతున్న రాత్రులు వాళ్ళ జీవితంలో గుర్తుంది. అట్ ది సేమ్ టైం నాకు కూడా గుర్తుంది. నేను పడిన అవమానాలు కూడా చిన్నవి పెద్దవి కాదు. నేను అనుభవించిన బాధలు కూడా చిన్నవి పెద్దవి కాదు. నేను అంటాను, మరొకరైతే మీరు బ్రతకరండి. ఓరిమి అవసరం. కింద వచ్చినాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. అందరు చెప్పండి, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు, అందరు గట్టి చెప్పండి, అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. నువ్వు వెనుక తీసావా, గలిబిలైపోయావా, కంగారు పడిపోయావా, పరితపించి శ్రమలకు కష్టాలకు ఉగ్గిపోయిన వలలలో చెక్కబడిన, లేకపోతే గేలములో నువ్వు చెక్కబడిపోయినా, గిలగిలగిలగిల కొట్టుకుంటున్నా, నువ్వు వెనక్కడుగు వేశావా, నా ఆత్మకి ఏముండదు? సంతోషం ఉండదు. అలాగని మరి వదిలేస్తావా? నీకు నిర్ణయ కాలం పెట్టాను. ఏమండి, ఎవరిని పాత్ర ఎవరిని వాడుకోవాలి, ఎవరిష్టం? గట్టి చెప్పండి. కుమ్మరివాడు ఒకదాన్ని కుండం చేస్తాడు, ఒకదాన్నేమో చిన్న ఆల్చిప్పలా చేస్తాడు, ఒకడేమో చిన్నదానిలా చేస్తాడు. చిన్ని ఉంటాయి, పెద్ద ఉంటాయి. ఎవడిష్టం? అది చేసేవాడు ఇష్టం. నువ్వు చేయబడ్డావు, దేవుడు వాడుకుంటున్నాడు. ఎలా ఉండాలి తెలుసా? నువ్వు ఎలా వాడుకుంటావో. నేను నీ పాత్రని, నువ్వే వాడుకుంటున్నావు, నువ్వే చేసావు, ఎలా వాడుకుంటావో చెయ్యి నాయనా అని మనం అడగగలిగిన వారమై ఉండాలి. ఒక్క మాట చెప్పి ముగిస్తానే. కింద వచనం చూడండి, 39వ వచనం. అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు. అంటే కాదు, ఆత్మ, అందరూ చెప్పండి, ఆత్మను రక్షించుకునుటకు అనే మాట దగ్గర చిన్న సంఖ్య రాశాడు. అంటే నీ ఆత్మను ఇప్పుడు నువ్వేం చేయాలి? సంపాదన. నువ్వు సంపాదించుకోవాలా. అమ్మా, నా 2 చేతులు జోడించి చెప్తున్నా, నీ ఆత్మ రక్షించబడ్డానికి నీ ప్రభు నిన్ను సంపాదించుకున్నాడు. ఎలాగున్నా తన రక్తము ద్వారా నిన్ను కొని
ఈ సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు నువ్వెవరో తెలుసా? ఆయన సంపాదన. ఇప్పుడు ఈ ఆత్మ రక్షించబడాలంటే నువ్వు కూడా నీ ఆత్మను లోకములో నుండి, చీకటిలో నుండి, మరణములో నుండి, పాపములో నుండి, ఉచ్చుల్లో నుండి, వలల్లో నుండి, ఉరులో నుండి నువ్వు సంపాదించుకోవాలా. నశించడానికి వచ్చిన వ్యక్తివి కాదు, నీవు రక్షించబడ్డానికి వచ్చిన వ్యక్తివి. వెనుక తీసావా నశించిపోతావు. వెనుక తీస్తే నశించిపోతావు. అదిగో శాసనం రాసి మ్రొక్కని వాడు అగ్నిగుండంలో పడవేడతాడు అనగానే ముగ్గురు నిలబడ్డారు. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్తే మీకు నిజంగా గిఫ్ట్ అని ఎప్పుడైనా ఇచ్చాడు ఏంటి అనుకోకండి. ఇస్తాను, రియల్గా ఇప్పుడు ఇస్తాను. చెప్పిన వాళ్ళకి షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే పేర్లు ఎవరివి? అందుకే నాకు తెలుసు కాబట్టి అది ప్రశ్న అనుకుంటానని కంగారు పడి ఎంత సిద్ధంగా ఉన్నారండి. ఆ ఊర్లో వాళ్ళ పేరు మార్చారు కానీ వాళ్ళ తీరు అదే. ఏం మారింది? పేరు మారిపోయింది. వీళ్ళ పేర్లు వేరు. మనం కూడా ఈయన షడ్రక్ గారండి, ఈయన మేషక్ గారండి, ఈ అబేద్నెగో గారండి. అబేద్నెగో, షడ్రకు, మేషకు క్రైస్తవ పేర్లు కాదు, బబులోను దేవుళ్ళ పేర్లు, ఆ దేవతల పేర్లు. ఒరిజినల్ వాళ్ళ పేరు వేరు. ఇంకొక ప్రశ్న, పేరు మారిన వాళ్ళు ఎవరో? అసలు పేరే మారలేదు. ఎవరిదే? దానియేలు. కాపాడినవాడు. దేని నోరు మూయించాడు? సింహాల నోరు. ఇక్కడ వైజాగ్లో ఒక సంఘటన జరిగిందట. రోజు అలవాటుగా ఎలుగుబంటికి వెళ్ళి ఆహారం పెడతాడట. అలాగే వెళ్ళి ఆహారం పెట్టి మళ్ళీ లైన్లోకి వచ్చేయాలా. కానీ గురువుగారు పెట్టొచ్చే లోపల ఇది లాక్కడిపోయిందంట. గురువుగారిని మీద దాడి చేసిందంట. రోజు అలవాటు పడిన ఎలుగుబంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎలుగుబంటి కాపలాదారుడు. ఎలుగుబంటి కాపలా కాసేవాడికి ఎలుగుబంటి ఏం చేసింది చెప్పండి? దాడి చేసింది. ఒకటి పాము నిన్న ఆడిచ్చేస్తున్నాడు ఇలా రోడ్డు మీద. ఆడిచ్చేస్తుంటే అందరం చూస్తే తెల్లగా అంటున్నాడు, కాట్లేస్తుంది. అది వీడు కాట్లేస్తుంటే అన్నాడు. ఎందుకంటే గురుగారు మంచి లోడ్లో ఉన్నాడు. వీడు కాసేపు చూసు అని తప్ప కింద పడిపోయాడు. ఎందుకు ఎవడైతే దేన్ని పెంచుకున్నాడో అది ఏం చేసింది? కాటేసింది. ఇలాంటి పాప ప్రపంచంలో బ్రతుకుతున్నాం కదండి. నువ్వు నశించడానికి వెనుక తీయడానికి కాదు. నేను మళ్ళా చెప్తున్నానండి. నువ్వు పరీక్షలో ఉన్నావు. దేవుడు ఇస్తాడా? ఇస్తాడు. ఒక్క మాట, హబక్కుకు మారిపోయాడు. అంజూరపు చెట్టు పూయకుండెనను, ద్రాక్ష చెట్టు కాయకుండెనను, శాలల్లో పశువులు లేకపోయినను, గొర్రెల్లో దొడ్డెలు లేకపోయినను, యెహోవా యందు ఆనందిస్తాను. హబక్కుకు పలికిన మాట ఆఖరి మాట. కంగారుబడి నేను ప్రశ్నించాను, వాదం పెట్టుకున్నానయ్యా. కానీ నాకు అర్థమైపోయింది, నీతిమంతుడు ఏ మూలంగా బ్రతుకుతాడు? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. విశ్వాసం మూలంగా బ్రతికే మనసును దేవుడిచ్చుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలతో తలలు వంచండి, కళ్ళు మూసుకోండి.